హాయ్ అండి అందరికీ. మీకైతే ఈరోజు జీవ గోవశాలను పరిచయం చేయాలని అనుకుంటున్నా. ముందుగా మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు ఉంది కదా, ఈ ఆవు అయితే లేవడానికి చాలా ఇబ్బంది పడుతుందంటే, ఎందుకంటే ఈ ఆవు చాలా బరువు ఉంటుందంట. దాని తర్వాత మిగతా అన్ని ఆవులు ఉన్నాయి కదా, ఆవులు దూడలు ఉన్నాయి కదా, ఇవన్నీ మాత్రం అసలుకే వ్యవసాయానికి మాత్రం అస్సలు వాడరంట. ఈ ఆవు యొక్క పేడను కానీ మన తర్వాత మూత్రాన్ని కానీ ఒక పవిత్రంగా భావిస్తారన్నట్టు. ఇక్కడ ఈ గోవశాల పక్కనే ఒక టెంపుల్ ఉందన్నట్టు. ఆ టెంపుల్కు ఈ మన ఆవు యొక్క పాలు ఉంటాయి కదా, ఆ పావులను చూస్తే పిండర్ అంటే ఎక్కువ ఆవు దూడలకు మాత్రం ఇస్తారంట. ఆవు దూడలకే ఇచ్చి పెడతారు తాగమని. కాకపోతే 2-3 ఆవుల పాలను మాత్రం పిసికి మన వీటి పక్కన ఉన్న టెంపుల్కు మాత్రం ఆ దేవునికి నైవేద్యంగా మాత్రం వాడతారంట. ఈ ఆవు యొక్క మూత్రాన్ని, ఆవు యొక్క పేడను మాత్రం మన పిడికల లెక్క చేసి ఆ దేవునికి మన హోమగుండాలకి ఇట్లా కాలుస్తారు కదా, పెద్ద పెద్ద పూజలు జరిగినప్పుడు. అప్పుడు ఈ ఆవు పేడ యొక్క పిడికలను హోమగుండంలో వేసి పూజ చేస్తారంట, ఇట్లా హోమగుండాలు కాలుస్తారంట. మన తర్వాత ఈ మూత్రాన్ని చూత పవిత్రంగా భావిస్తారంట. అక్కడ పిడికలు మాత్రం ఈ విధంగా చేస్తారన్నట్టు. చేసి ఎండబెట్టి అక్కడ చాలా ఉన్నాయి. ఇంకా మన తర్వాత ఆవులకు మేత సూత ఇప్పుడు కంకి మొక్కజొన్న సొప్ప ఉంటాయి కదా, ఆ సొప్పను కోసి మిషన్లు వేసి తునుకలు లెక్క చేసి వాటికి వేస్తారంట. మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక ఆవు కనిపిస్తుంది కదా, చిన్న దూడ, అది కొంగనూరు జాతికి చెందిన ఆవు అన్నట్టు. అది ఒక పీటు కంటే ఎక్కువ అసలుకే పెరగదంట. మళ్ళీ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ఆవులు సుత, అక్కడ చాలా ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఇటు పోతుంటే ఇంకొకటి చిన్నది దూడ సుత 2-3 రోజులు అవుతుందంట అది మన పుట్టి. అటు